వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. ఇక టాప్ 4 న్యూస్లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే యూరియా కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించట్లేదు. ఈ నెలాఖరుకు కానీ ఎరువులు వచ్చే అవకాశం లేదని రేవంత్ సర్కారు చావు కబురు చల్లగా చెప్పింది. ఇప్పటికే 2 నెలల నుంచి అరిగోసపడుతున్నటువంటి అన్నదాతలకు ఇది నిజంగా ఆశనిపాతమే. మరో 15 రోజులు ఎదురు చూస్తే కానీ ఎరువులు వచ్చే పరిస్థితి లేదు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ ఒక్కసారిగా ఆహాకారాలు పెట్టింది. కేబుల్ వైర్ల తొలగింపుతో ఇంటర్నెట్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దాదాపు 10 లక్షల మంది వినియోగదారుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. రేవంత్ సర్కారు మైండ్లెస్ యాక్షన్పై వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇక టాప్ 4లో థర్డ్ టాపిక్ చూసుకున్నట్లయితే మద్య షాపులు కామధేనువులా చూస్తున్న కాంగ్రెస్ సర్కారు ఫీజును భారీగా పెంచేసింది. గతంలో 2 లక్షలు ఉన్న లైసెన్స్ ఫీజును 1 లక్ష పెంచి 3 లక్షలు చేసింది. మద్యం నుంచి భారీగా ఆదాయం పెంచుకునేందుకు రాజబాట వేసింది. ఇక నాలుగో టాపిక్ మోడీ సర్కారు మరో కీలక అడుగు వేసింది. అత్యంత కీలకమైన బిల్లులకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. ఆర్టికల్ 370 CAA వక్ఫ్ బిల్లు తరహాలోనే అత్యంత కీలకమైన బిల్లును తీసుకువచ్చింది. ఎవరైనా చట్టసభ్యులు, ప్రధాని, ముఖ్యమంత్రులు ఎవరైనా సరే అరెస్ట్ అయి 30 రోజులు రిమాండ్లో ఉంటే వారిని తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. మొత్తంగా ఈ 4 టాపిక్స్ చూసే ముందు 4 టాపిక్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. చావు కబురు చల్లగా చెప్పిన కాంగ్రెస్ ఈ నెలాఖరుకు కానీ యూరియా అందదు. రైట్, ఇక టాప్ 2 న్యూస్ రెచ్చిపోయిన కరెంటులు గ్రేటర్ హైదరాబాద్లో ఆహాకారాలు. రైట్, ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. మద్యం ఫీజులు భారీగా పెంపు, రేవంత్ సర్కారు మరో పిడుగు. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. మోడీ సర్కారు డైవర్షన్ డ్రామా, కీలక బిల్లులకు పార్లమెంటు ఆమోదం. రైట్, టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. చావు కబురు చల్లగా చెప్పిన కాంగ్రెస్ ఈ నెలాఖరుకు యూరియా. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. రెచ్చిపోయిన కరెంటోళ్లు గ్రేటర్ హైదరాబాద్లో ఆహాకారాలు. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. మద్యం ఫీజులు భారీగా పెంపు, రేవంత్ సర్కారు మరో పిడుగు. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. మోడీ సర్కారు డైవర్షన్ డ్రామా, కీలక బిల్లులకు పార్లమెంట్ ఆమోద. రైట్, ఇక టాప్ 1 డీటెయిల్స్లోకి వెళ్తే దేశంలో యూరియా కొరత ఎక్కడ లేదని బీజేపీ, తెలంగాణలో ఫుల్ స్టాక్ ఉందని కాంగ్రెస్ సర్కారు బొంకుతున్నాయి. మరి ఏ ఎరువుల కేంద్రం వద్ద చూసినా రైతులు బారులు ఎందుకు కనిపిస్తున్నాయి? తిండి తిప్పలు మాని తెల్లవారుజాము నుంచే అన్నదాతలు కిలోమీటర్ల కొద్దీ ఎందుకు లైన్ కట్టాల్సి వస్తున్నది? జోరు వానలోనూ యూరియా కోసం రైతులు ఎందుకు యాతన పడుతున్నారు? కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నదాతలు ధర్నా చేస్తున్నా కాంగ్రెస్ సర్కారు మొద్దు నిద్ర ఎందుకు వీడటం లేదు? తెలంగాణలో యూరియా కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పింది. ఈ నెలాఖరుకు 6,000 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ వస్తుందని చెప్తోంది. ఇప్పటికే 2 నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతాంగం మరో 15 రోజులు కష్టాలు పడాలా? ఒక బస్తా కోసం అన్నదాత అరిగోస పడాల్సి వస్తుంది. గంటల తరబడి క్యూ కట్టిన దొరక్క చివరకు ఉత్త చేతులతో వెనుదిరిగాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం వానలు పడుతున్న వేళ డిమాండ్ మరింత రెట్టింపు కానుంది. ఈ పరిస్థితుల్లోనే అన్నదాతలు అగచాట్లో పడుతున్నా సర్కారు పట్టించుకోవట్లేదు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారే తప్ప పరిష్కారం దిశగా మాత్రం అడుగులు వేయడం లేదు. నిజానికి తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో యూరియాకు ఎక్కడా కొరత రాలేదు. ఇప్పటికన్నా అప్పట్లోనే పంటల విస్తీర్ణం అధికంగా ఉన్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో అన్నదాతలు ఏనాడు రోటెక్కలేదు. ఆనాడు బీఆర్ఎస్ సర్కారు పంట సాగుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి కేంద్రంతో మాట్లాడి యూరియా ముందుగానే తెప్పించి అన్నదాతలకు సరిపడా ఇచ్చింది. కానీ ప్రస్తుతం పరిస్థితి తిరగబడింది. బీఆర్ఎస్ హయాంలో వేసినటువంటి పంటల విస్తీర్ణంతో పోలిస్తే ఈ సీజన్లో వేసింది తక్కువే. అయినా యూరియా అందించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమవుతోంది. రైట్, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంగాచార్ అందిస్తారు. రంగాచార్, చెప్పండి. యూరియా కష్టాలు ఇంకా తీరే పరిస్థితి కనబడట్లేదు. ఈ నెలాఖరు కానీ యూరియా రాదని చెప్పినటువంటి పరిస్థితి. సురేష్, మీరు అన్నట్టు నిన్ననే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చల్లగానే ఇచ్చింది. ఎందుకంటే ఒకవైపు ఏమో రైతులు పెద్ద ఎత్తున యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లా అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున ఈ రోజు కూడా రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి
యూరియా కోసం ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా కనిపించింది. ఇక్కడ దుబ్బాక నియోజకవర్గ కేంద్రమైనటువంటి దుబ్బాకలో అట్లాగే భూంపల్లి ఎక్స్రోడ్ వద్ద కూడా రైతులు పెద్ద ఎత్తున యూరియా కోసం ఈ రోజు ఉదయం 4 గంటలకే అక్కడికి వచ్చి క్యూలు కట్టి పడిగాపులు కాశారు. కొద్దిసేపు ఏదో పంపిణీ చేసినట్టు ప్రయత్నం చేసి మళ్ళీ వెంటనే ఆ దుకాణాలు మూసివేసిన నేపథ్యంలో రైతులంతా కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనకు దిగి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మరోవైపు సిద్దిపేట నియోజకవర్గంలోని అల్లీపూర్ సొసైటీ ఎదుట కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు కూడా ఉదయం 4 గంటలకే వచ్చినటువంటి పరిస్థితి. అక్కడ కూడా యూరియా అందుబాటులో లేకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మరోవైపు నంగనూరు మండల కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున ఈ రోజు 5 గంటల నుంచే క్యూ కట్టి దాదాపు కిలోమీటర్న్నర మేర దాదాపు 2,000 మంది రైతులు వచ్చి అక్కడ యూరియా కోసం లైన్లు కట్టి నిలబడ్డ పరిస్థితి అక్కడ కూడా కొనసాగింది. మరోవైపు ఇటు గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. యూరియా కోసం అక్కడ కూడా రైతులంతా కూడా రస్తారోకో చేశారు, ధర్నాలు చేశారు, ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. మరోవైపు అక్కడ హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా రైతులు వేలాది సంఖ్యలో యూరియా కోసం ఆగ్రో కేంద్రాల వద్దకు పిఎస్సిఎస్ ల వద్దకు నిలబడి ఆ యూరియా కొరతతోటి యూరియా లేకపోవడంతో వాళ్ళు కూడా అక్కడ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు అటు దౌలతాబాద్ మండల కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. మరోవైపు మెదక్ జిల్లాకు సంబంధించి చేగుంట, చిన్నశంకరంపేట ప్రాంతాల్లో కూడా రైతులంతా కూడా యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొని ఆందోళనకు దిగి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకోలో ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత 15 నుంచి 20 రోజులుగా ఇదే ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. యూరియా కోసం రైతులంతా వచ్చి రోడ్ల మీదకి రావడము, చెప్పుల లైన్ లో పెట్టడం. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ పాలమాకులు అనే ఒక గ్రామం ఉంటుంది, నంగనూరు మండలానికి సంబంధించి పాలమాకుల గ్రామం. ఈ రోజు అక్కడికి యూరియా వస్తుందని చెప్పి తెలిసిన రైతులు నిన్న సాయంత్రమే అక్కడికి వెళ్లి ఆ పిఎస్సిఎస్ కేంద్రం వద్ద తమ చెప్పుల్ని లైన్ లో పెట్టి వచ్చినటువంటి పరిస్థితి. అంటే తెల్లవారుజామున మేము వచ్చి అక్కడ ఉంటాము, అందుకని ముందుగానే చెప్పులు అక్కడ లైన్ లో పెట్టినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. అంటే ఆ కొరత తీవ్రత ఎంత ఉంది, రైతుల ఇబ్బందులు ఎంత ఉన్నాయనే విషయాల మీద దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత జరుగుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ సరైన చర్యలు తీసుకోకపోవడం అనేది ఆ రైతులకు మండిపడుతున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితం ఇదే విషయాన్ని హరీష్ రావు కూడా హెచ్చరించారు. వారం రోజుల క్రితం కనుక లోపల కనుక యూరియా సరఫరా చేయకపోతే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని, రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి. ఇక సెకండ్ టాపిక్ చూస్తున్నాం. పిచ్చి కుదరాలంటే తలకు రోకలి కట్టమన్నట వెనుకడికి ఒకడు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు కూడా అచ్చం అలాగే ఉంది. రామంతపూర్లో కృష్ణ రథయాత్రలో విద్యుత్ తీగలు తగిలి 6 చనిపోయిన ఘటన నేపథ్యంలో మైండ్లెస్ రేవంత్ సర్కారు ఇచ్చినటువంటి ఆదేశాలు గ్రేటర్ హైదరాబాద్లో హాహాకారాలు సృష్టిస్తుంది. ఎలుకల బెడదను తప్పించేందుకు ఇల్లు తగలబెట్టుకున్నట్టు వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయలేక మొత్తం అన్ని కేబుల్ వైర్లను కత్తిరిస్తుండటం కలవరానికి గురి చేస్తుంది. సర్కారీ పెద్దలే ఆదేశాలు ఇవ్వడంతో కరెంటర్లు నగరంలో ఎక్కడికక్కడ రెచ్చిపోయారు. ఇంటర్నెట్ కేబుల్ వైర్లను కట్ చేసి పారేశారు. దీంతో నగరంలో చాలా ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. విద్యుత్ లైన్ల దిద్దుబాటు పనులు ప్రజలకు, ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఒక ప్లానింగ్ అంటూ లేకుండా ముందుగా చేయాల్సినటువంటి పనులను తర్వాత చేస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చెప్పేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది పనితీరే నిదర్శనంగా తెలుస్తోంది. చెట్ల కొమ్మలు కత్తిరించడం లాంటివి ఎండాకాలంలో చేయాల్సిన పనులను వానాకాలంలో చేసి అబాసు పాలైంది విద్యుత్ శాఖ. తాజాగా తమ పరిధిలో ఉన్నటువంటి పోల్సు, వైర్లపై ఉన్న ప్రైవేటు కేబుళ్లను నియంత్రించి విద్యుత్ వ్యవస్థను ఒక్క రోజులోనే సంస్కరించాలనుకుని చేసినటువంటి పని బెడిసికొట్టింది. ఎక్కడికక్కడ వైర్లను కరెంటు సిబ్బంది కత్తిరించడంతో ఇంటర్నెట్, కేబుల్ టీవీ రావడం లేదని సర్వీసు ప్రొవైడర్లకు ఫోన్లలో వేలాది ఫిర్యాదులు వచ్చాయి. 2 గంటల్లో 40,000 కంప్లైంట్లు వచ్చాయని ఎయిర్టెల్, 20,000 ఫిర్యాదులు వచ్చాయని జియో ఫైబర్ చెప్పింది. ఒకవైపు కట్ అవుతున్నటువంటి ఫైళ్లు, మరోవైపు కస్టమర్లతో వస్తున్నటువంటి కాస్తో తలలు బాదుకోవాల్సి వస్తుందని వాపోతోంది. నగరంలో సుమారు 10 లక్షల మందికి పైగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంటు స్తంభాలకు ఉన్న కేబుల్స్ తొలగించడంతో ఇంటర్నెట్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. వైఫై కనెక్షన్లు ఉన్నట్టుండి ఆగిపోవడంతో ఏం జరిగిందో తెలియక చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు తలలో పట్టుకుని కూర్చున్నారు. వీకెండ్స్ అయితే ఏదోలా సర్దుకుపోవచ్చు, కానీ వారం ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి వస్తే తమ కంపెనీలు ఎలా స్పందిస్తాయోనంటూ టెక్కీలు టెన్షన్ పడుతున్నారు. రేవంత్ సర్కార్ ఆదేశాలతో జరుగుతున్నటువంటి కేబుల్ కటింగ్ పనులపై వేలాది మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఏమాత్రం ఆలోచించరా మైండ్లెస్ సర్కార్ అంటూ ఫైర్ అవుతున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి.
నిజంగా మీరు చెప్పింది అక్షరాల సత్యం సురేష్. వెనకటి కూడా ఇంట్లో ఎలకలు పడ్డాయని ఇల్లును కాలబెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా ప్రజలంతా కూడా అసలు పరేషాన్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పిచ్చోడి చేతిలో రాయిలాగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోంది. సర్కారు అసమర్థ విధానాలతో పూర్తిగా జనానికి తిప్పలైతే తప్పటం లేదు. రేవంత్ ఏలుబడిలో అవస్థలు పడుతున్నటువంటి హైదరాబాద్ నగరవాసి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విద్యుత్ శాఖ స్పెషల్ డ్రైవ్ పేరుతో స్తంభించిన కేబుల్ ఇంటర్నెట్ వ్యవస్థతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కరెంటు స్తంభాలకు కేబుల్స్ ను ఉన్నాయన్నటువంటి ఉద్దేశంతో వాటిని కట్ చేస్తూ కుప్పలు తెప్పలుగా ఏ వైరు ఎక్కడి నుంచి పోతుందో తెలియకుండా ఉన్నటువంటి సందర్భంలో అన్ని వైర్లను కట్ చేస్తున్నారు. టీజీఎస్పీడీసీఎల్ సిబ్బంది నిర్వాహకంతో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓవైపు గడిచిన వారం 10 రోజులుగా తీవ్రమైనటువంటి వర్షం పడుతూ తుఫాను ప్రభావంతో వర్క్ ఫ్రం హోమ్ కు పరిమితమైనటువంటి ఉద్యోగులు ఐటీ ఉద్యోగులు ఇళ్లలో ఉండగా కూకట్పల్లి, మాదాపూర్, లింగంపల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట నుంచి మొదలుకుంటే మొత్తం నగర వ్యాప్తంగా చివరకు కీసర వరకు ఇంట్లో వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నటువంటి ఉద్యోగులకు తీవ్రమైనటువంటి ఇంటర్నెట్ సమస్య ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకే రోజు 40,000 ఎయిర్టెల్ కస్టమర్లు, 25,000 జియో ఇంటర్నెట్ కనెక్షన్లు నిన్న కట్టకాగా ఇవాళ కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. మరోవైపు ఇళ్లలోకి కొంతమంది ఈ డిజిటల్ డిటిహెచ్ కనెక్షన్ లేనటువంటి వాళ్ళు, కేబుల్ పెట్టుకున్నటువంటి వాళ్ళ కేబుల్లు కూడా పూర్తిగా కట్ చేస్తారు. నిన్న కేబుల్ ఆపరేటర్లు నిన్న టీజీఎస్పీ డిసిఎల్కి వెళ్ళి అక్కడ ఫిర్యాదు కూడా చేశారు. మా కేబుల్ అన్ని కట్ అవుతున్నాయి, దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల మంది దీనిపైన ఆధారపడి ఉన్నారు, మీరు కొంచెం ముందస్తు సమాచారం ఇస్తే మేమే ఏదో ఒకటి చేసేవాళ్ళం, ఇట్లా సడన్ గా తీసేయడం పట్ల తీవ్రమైనటువంటి అభ్యంతరాలు ఇస్తున్నారు. రామాంతపూర్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ని చూసుకొని అది పూర్తిగా ఇంట్లోకి ఎలకడ పడితే ఇల్లును తగలబెట్టుకున్నటువంటి పరిస్థితి లాగా ఉంది అనేటువంటి స్పష్టంగా నగరాలు చెప్తున్నారు. సర్కార్ నిర్ణయంపై వర్క్ ఫ్రం హోమ్ ఎంప్లాయీస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దుందుడుకు చర్యలతో ఉద్యోగాలు పోతున్నాయని కూడా పోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటిది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ వీకెండ్ అయితే ఏదో రకంగా కొంచెం మేనేజ్ చేసేటువంటి వాళ్ళం, కంపెనీస్ అన్ని ఎక్కడో వేరే దేశాల్లో ఉంటాయి, యుఎస్, యూకే లాంటి దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలతో వాళ్ళు వర్క్ చేస్తున్నటువంటి సందర్భంలో సడన్ గా కట్ అయితే వాళ్లకు ఉద్యోగంలో కోత విధించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఇవి సీరియస్ గా ఉంటే వాళ్ళ ఉద్యోగాలు కూడా అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటువంటి సందర్భంలో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇట్లాంటి వ్యవస్థ కొనసాగడం మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎక్కడికక్కడ కేబుల్ కట్ చేయడం పట్ల కనీసం వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా ముందస్తు చర్యలు ఏవి తీసుకోకుండా కట్ చేయడం పట్ల మాత్రం మొత్తం కేబుల్ వ్యవస్థ అంతా కుప్ప అయింది. దీన్ని సరిచేయడానికి దాదాపు 2 నుంచి 3 నెలలు పట్టేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ చర్యను మానుకొని దీనికి సంబంధించి రామాంతపూర్ ఇన్సిడెంట్ పట్ల అందరికీ బాధ ఉంది, కానీ దాన్ని అట్లాంటి జరగకుండా భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇట్లా యుద్ధ ప్రాతిపదికన తీసుకొని కేబుల్ కట్ చేస్తే, ఇంటర్నెట్ కట్ చేస్తే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే దానిపైన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. టాప్ 3 డీటెయిల్ చూస్తున్నాం. రేవంత్ సర్కార్ మరో పిడుగు వేసింది. ఈసారి మద్యం లైసెన్స్ దరఖాస్తు ఫీజులపై గురిపెట్టింది. వాటి ధరలను అమాంతం పెంచేసింది. గతంలో 2 లక్షలు ఉన్న దరఖాస్తు రుసుమును ఏకంగా 1,00,000 పెంచి 3 లక్షల రూపాయలు చేసింది. ఫిక్స్డ్ షాప్ ట్యాక్స్ ఆధారంగా లాటరీ పద్ధతిలో వైన్ షాపులను కేటాయించనున్నారు. అయితే దరఖాస్తు దాఖలులో ఎలాంటి పరిమితులు విధించలేదు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. లైసెన్సు కాల పరిమితిలోనూ ఎలాంటి మార్పు లేదు. డిసెంబర్ 1, 2025 నుంచి నవంబర్ 30, 2027 వరకేనని టైం బాండ్ నిర్వహించారు. అయితే ఈసారి మద్యం షాపు కేటాయింపుల్లో 30 రిజర్వేషన్లకు కేటాయించారు. టెండర్ల ప్రక్రియలో పాల్గొనేందుకు భాగస్వామ్య సంస్థలకు, కంపెనీలకు అవకాశం కల్పించారు. ఎంపికైన లైసెన్సుదారులు 6 స్లాబ్ల ద్వారా లైసెన్సు ఫీజు చెల్లించుకునేందుకు వీలు కల్పించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈసారి కూడా మద్యం దుకాణాల లైసెన్సు జారీకి సిద్ధమైంది రేవంత్ సర్కార్. తెలంగాణలో మద్యం వ్యాపారం లాభాల పంటగా భావిస్తుండటంతో ఈ వ్యాపారం వైపు చొరవ చూపేవారి సంఖ్య పెరుగుతోంది. అందుకే వాటిపైనే రేవంత్ సర్కార్ గురిపెట్టింది. ధరలను సవరించి దడ పుట్టించింది. రైట్, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. సురేష్, రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్ల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల ఫీజు 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మద్యం ధరలు పెంచడం ద్వారా భారీగా ఆదాయాన్ని గడిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి టెండర్ ఫీజు 1,00,000 పెంచడం పైన అటు విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మద్యం ద్వారానే రాష్ట్ర ఖజానా నింపుకోవాలని చూడడంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై అటు ప్రజల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో 2,600కు పైగా మద్యం దుకాణాలు ఉన్నాయి. అయితే
గతంలో దరఖాస్తు ఫీజు 2 లక్షలు ఉండగా మద్యంపై భారీగా ఆదాయాన్ని రాబట్టడానికి టెండర్ ఫీజును ఒకేసారి 3 లక్షలు పెంచుతున్నది కూడా అటు ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు 2 కోసం లైసెన్సులు జారీ చేయనట్టు కూడా ఎక్సైజ్ శాఖ పేర్కొంది. అటు 6 స్లాబ్ల ద్వారా లైసెన్సుల జారీ చేయనట్టు కూడా నోటిఫికేషన్ లో పేర్కొంది. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం మద్య దుకాణాల లైసెన్స్ కి జారీకి సంబంధించి స్లాబ్లు ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ఈ ఏడాది నవంబర్ తో ముగియనున్నది. డిసెంబర్ నుంచి మద్యం దుకాణాల ఏర్పాటుకు కొత్త లైసెన్స్దారులను లాటరీ ద్వారా ఎక్సైజ్ శాఖ ఎంపిక చేయనున్నది. ఇక మరోవైపు మద్యం దుకాణాల కేటాయింపులో కూడా రిజర్వేషన్ కల్పిస్తుంది. అటు గౌడ్స్ సంబంధించి 15%, ఎస్టీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు వర్తిస్తాయని కూడా పేర్కొంది. గత నోటిఫికేషన్ సమయంలో తిరిగేవని దరఖాస్తు ఫీజు కింద ప్రభుత్వానికి 1350 కోట్లు, అదేవిధంగా దరఖాస్తుల లైసెన్స్ ఫీజు కింద 3500 కోట్లు పైగా ఆదాయం కూడా సమకూరింది. ఇక ఈసారి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని కూడా సర్కారు భావిస్తుంది. అంతేకాకుండా ఒక దరఖాస్తుదారుడు ఒకే దుకాణానికంటే ఎక్కువ దరఖాస్తులు కూడా సమర్పించేది కూడా అవకాశం కల్పించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 6 స్లాబ్లుగా ఈ లైసెన్స్ల ఫీజును పెంచిన పరిస్థితి కనిపిస్తుంది నిర్ణయించారు. 5,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో వార్షిక ఎక్సైజ్ ఫీజు 50 లక్షలుగా, 5,000 నుండి 50,000 మధ్య జనాభా ఉన్న చోట 55 లక్షలు, అదేవిధంగా 50,000 నుంచి 1,00,000 వరకు ఉన్న ప్రాంతాల్లో 60 లక్షలుగా, 1,00,000 నుంచి 5 లక్షల మధ్య జనాభా ఉన్న ప్రాంతాల్లో 65 లక్షలుగా కూడా నిర్ణయించే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉన్న జనాభా ఉంటే ఆ వార్షిక ఫీజు 85 లక్షలు, ఇక 20 లక్షల పైన జనాభా ఉన్న నగరాల్లో వార్షిక ఫీజు 1,10,00,000 కూడా ఖరారు చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా గ్రామాల్లో కూడా మద్యం దుకాణాలు ఏర్పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మద్యం అమ్మకాలే అని భావించడం ప్రధానంగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. పార్లమెంటు మాన్సూన్ సెషన్లో ఎన్డీఏ సర్కారు మరో కీలక అడుగు వేసింది. ఆర్టికల్ 370 CAA వక్ఫ్ బిల్లు తరహాలోనే అత్యంత కీలకమైన బిల్లును తీసుకువచ్చింది. ఎవరైనా చట్టసభ్యులు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు అరెస్ట్ అయి 30 రోజులు రిమాండ్లో ఉంటే వారిని తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. తీవ్ర నేరారోపణ ఉన్నటువంటి అరెస్ట్ అయి కొంతమంది చట్టానికి అతీతంగా ప్రవర్తిస్తూ ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా ప్రజాప్రతినిధి అరెస్ట్ అయినప్పుడు అది ప్రధాని, కేంద్ర మంత్రి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ముఖ్యమంత్రులు ఎవరైనా సరే పదవి నుంచి తొలగించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.